శివుడు ఎక్కడ ఉంటాడు? వేదాంత వీధుల్లో విహరిస్తూ ఉంటాడు. పక్కన ఉన్న భ్రమరాంబాదేవి ప్రేమగా ఆయన్ని సమీపిస్తూ ఉంటుంది. అన్యోన్యమైన దాంపత్యం కదా, వాళ్ళది అన్యోన్యమైన దాంపత్యం అనడానికి ఒకటే ఉదాహరణ. మీరు శివలింగాన్ని చూడండి, అమ్మవారిని చూడండి. అమ్మవారికి ఒంటి నిండా ఆభరణాలు ఉంటాయి, శివలింగానికి ఏముంటుంది? ఏమీ ఉండదు, నీళ్లు పోసిన లింగం తప్పితే. ఏమన్నా ఆభరణాలు పెట్టినా వెంటనే తీసేస్తారు. రత్న గ్రైవేయ చింతా సరిపోలేదు ఆవిడికి. రత్నాల హారం ఉన్నా సరే, మెళ్ళో ఆకుపచ్చని చింతామణి పథకం వేసుకున్నా సరే, ఇంకా మళ్ళీ సరిపోదు ఈ షోకని లోల ముక్తాఫలాన్విత ముత్యాలు మళ్ళీ ఇక్కడ వేలాడ తీసుకుంటారు. ఇంత వైభవం ఉంది. శివుడికి ఏమున్నాయండి? ఏనుగుతోలు బూడిద. అయినా శివుడు పార్వతి ఎప్పటి వరకు కొన్ని లక్షల ఏళ్ళుగా కాపురం చేస్తూనే ఉన్నారు. ఇది అన్యోన్యం అంటే అర్థం. మీరు కూడా ఓ హారం చేయించుకోండి, మీరు కూడా ఓ కిరీటం పెట్టుకోండి, అమ్మవారు అయ్యవారిని షంటే లేదు ఇక్కడ. నాకు మళ్ళీ నువ్వు కూడా ఏనుగుతోలు కట్టుకో, నాకు మళ్ళీ నువ్వు కూడా బూడిద పూసుకొని అయ్యవారు అమ్మవారిని కూడా ఒత్తిడి చేయలేదు. ఇది దాంపతులు బాగుండాలంటే వ్యవహరించాల్సిన విధానం. వారి అభిరుచుల్ని మనం గౌరవించాలి అంతే. ఇలా ఉండు అలా ఉండు అని అస్తమానం ఒత్తిడి చేయొద్దు భార్యాభర్తలు ఒకరొకరిని. ఆధునిక జీవితంలో కాపురాలు ఎందుకు దెబ్బతింటున్నాయంటే ప్రతి వాళ్ళు కూడా తనలాగా ఇతరులు ఉండాలని ఆశిస్తారు. అక్కడ ఉండరు. ఆయన దారిని ఆయన ఉంటాడు, ఈవిడ దారిని ఈవిడ ఉంటుంది. ఏమైంది? అమ్మవారికి అయ్యవారికి రూపంలో కానీ, ఆభరణాల్లో కానీ, అలంకారాల్లో కానీ, ఆయుధాల్లో కానీ దేంట్లో తేడాల. పైగా ఇద్దరు వాహనాలు విచిత్రం. శ్రీశైలం మల్లేశ్వరుడు ఫోటో చూడండి మీరు. ఈ పక్క నంది కూర్చుని ఉంటుంది, ఈ పక్క సింహం కూర్చుని ఉంటుంది. లోకంలో ఎక్కడైనా సింహానికి ఎద్దు కనపడితే వెంటనే చపచప అయిపోయినట్టే లెక్క, గుడ్ మార్నింగ్. మరి లోకంలో ఎక్కడైనా సరే ఎద్దు కనపడగానే సింహం మింగేస్తుంది కదా, ఇక్కడ ఎందుకు మింగదండి? దైవశక్తి ఆవేశించిన చోట అందరూ ప్రశాంతంగానే ఉంటారు, అందరిలో ఉండే క్రూర ప్రవృత్తులు పోతాయి అనడానికి అదే ఉదాహరణ. ఆయన వాహనం ఎద్దు, ఆవిడ వాహనం సింహం. రెండు అక్కడక్కడే ఉన్నాయి. ఈ ఆలయంలో సింహం ఉంది, ఆ ఆలయంలో ఎద్దు ఉంది. ఇంతవరకు దెబ్బలాడుకున్నట్టుగా ఎవరు శ్రీశైలం అర్చకులు నాకు చెప్పలేదు. అంటే భగవత్పరమైన భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎక్కడ ఉంటాయో అక్కడ అన్ని తగాదాలు సమసిపోతాయి. మనం శ్రీశైలం వస్తున్నాం, మల్లికార్జున స్వామిని సేవిస్తున్నాం అంటే రాకముందు వచ్చిన తర్వాత నీ ప్రవర్తనలో తేడా ఉండాలి మిత్రమా. అది లేకపోతే ఎన్నిసార్లు వచ్చినా దండగే లెక్క. ఆ దంపతులను చూస్తున్నాం కదా, ఆయన పరమ నిరాడంబరంగా ఉన్నాడు, ఈవిడ సర్వాడంబరాలతో ఉంది. ఈవిడ మరి కాపురం చేస్తున్నారే. మనకు ముందు పెళ్లి చూపులు వచ్చేసరికే ₹1,00,000 ఈ రోజులో ఒక జీతం ఏమిటి? శివుడికి ₹1,00,000 కదా, మరి ₹2 కూడా లేదు జీతం. 1,00,000 సరిపోదు, 2,00,000 సరిపోదు, 3,00,000 సరిపోదు, ఎంత ఉన్నా సరిపోదు. ఈ సరిపోకపోవడం వల్ల తగాదాలు వస్తున్నాయండి. సరిపెట్టుకోవడం మన చేతుల్లో ఉంది. భర్త ప్రేమ ముఖ్యం, భార్య ప్రేమ ముఖ్యం అని భావిస్తే డబ్బు సమస్య కాదు. అక్కడ చారు వేసుకుని తినచ్చు, ఏం పర్వాలేదు. ప్రేమ కంటే మనకి చాలా ఎక్కువ ముఖ్యమైపోతున్నాయి. అది లేకపోతే ఎలాగా, ఇది లేకపోతే ఎలాగా? ఏమీ లేకుండా కూడా ఉండొచ్చురా, సమస్త అమంగళ పదార్థాలు ఉండి కూడా ఉండొచ్చురా అని మనకు శ్రీశైలం శివుడు మనకి తెలియజేస్తున్నాడు. ప్రతి దర్శనం ద్వారా ఆ జ్ఞానం పొందకపోతే ఎంతైనా ఒకటే, ఎన్నిసార్లు వచ్చినా ఒకటే.